ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లుని ఆమోదించి జీఓని విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సచివాలయ సంబంధిత శాఖకు వచ్చిన ప్రపోజల్స్ ని ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకుల వారి కార్యాలయంకి పంపినప్పుడు ఆ ప్రపోజల్స్ ని ప్రాసెస్ చేయటానికి నిధి పోర్టల్లో చేయవలసిన ప్రక్రియ. ముందుగా మేకర్ తన యొక్క CFMS ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత ఆ సచివాలయ సంబంధిత శాఖ అప్రూవర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ మేకర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే డిపార్ట్మెంటు వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని డిపార్ట్మెంటు మరియు సచివాలయం వాళ్ళు రాసిన నోట్స్ చదివి మేకర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ చెక్కర్ వద్దకు వెళ్తుంది. మేకర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెక్కర్ ప్రాసెస్. ముందుగా చెక్కర్ తన యొక్క CFMS ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత మేకర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ చెక్కర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని డిపార్ట్మెంటు మరియు సచివాలయ సంబంధిత శాఖ మరియు మేకర్ రాసిన నోట్స్ చదివి చెక్కర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెడుతుంది. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ ఇంకో చెక్కర్ వద్దకు వెళ్తుంది. చెక్కర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండవ చెక్కర్ ప్రాసెస్. ముందుగా చెక్కర్ తన యొక్క CFMS ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత మొదటి చెక్కర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ చెక్కర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని డిపార్ట్మెంటు మరియు సచివాలయ సంబంధిత శాఖ మరియు ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకుల వారి కార్యాలయం మరియు మేకర్ రాసిన నోట్స్ చదివి మేకర్ మొదటి చెక్కర్ రాసిన నోట్స్ చదివి చెక్కర్ కూడా
ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెళుతుంది. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మేకర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ అప్రూవర్ వద్దకు వెళ్తుంది. చెక్కర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్రూవర్ ప్రాసెస్. ముందుగా అప్రూవర్ తన యొక్క CFMS ఐడితో లాగిన్ అయ్యి మాస్టర్ డేటా టైల్ కింద ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయ్ రెగ్యులరైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తరువాత రెండవ చెక్కర్ ఫార్వర్డ్ చేసిన ప్రపోజల్ అక్కడ పెండింగ్ ప్రపోజల్స్లో చూపిస్తుంది. ఆ ప్రపోజల్ని ప్రాసెస్ చేయాలి అంటే ఆక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అప్రూవర్కి వెరిఫై చేసే అర్హత మాత్రమే ఉంది. అవసరమైతే మేకర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ టు ఎంప్లాయ్ ప్రోఫోర్మా వెరిఫికేషన్ అయిన తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు చెక్ లిస్టు కనిపిస్తుంది. ఆ చెక్ లిస్టు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం నంబర్ 30/2023 సంవత్సరం రూల్స్ ప్రకారం చెక్ లిస్టు ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకుని డిపార్ట్మెంటు మరియు సచివాలయ సంబంధిత శాఖ మరియు మేకర్ మొదటి చెక్కర్ రెండవ చెక్కర్ రాసిన నోట్స్ చదివి అప్రూవర్ కూడా ఏదైనా నోట్స్ రాయాలి అనుకుంటే రాసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్లో తప్పు ఉంటే సెండ్ బ్యాక్ టు మేకర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మేకర్ వద్దకు వెళుతుంది. ఒకవేళ ప్రపోజల్ని తిరిగి సచివాలయ సంబంధిత శాఖకి పంపాలి అనుకుంటే రిటర్న్ టు HOD రిటర్న్తో సెక్రటేరియట్ మీద క్లిక్ చేయండి. ప్రపోజల్ అంత సరిగ్గా ఉంది అనుకుంటే సేవ్ రికమెండేషన్ అండ్ కన్ఫర్మ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ ఈ సైన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్రూవర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తరువాత సక్సెస్ఫుల్ అని బ్యానర్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రపోజల్ ఆర్థిక శాఖ మేకర్ వద్దకు వెళ్తుంది. అప్రూవర్ ఈ సైన్ చేసిన ఫైల్ని చూసుకోవాలి అంటే ఫార్వర్డెడ్ ప్రపోజల్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న లిస్టులో స్టేటస్ మీద క్లిక్ చేసి ఈ సైన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.